హాయ్ గాయ్స్, ఇదే మన థర్డ్ వ్లాగ్ ఈ ఛానల్లో. ఇప్పుడు మనం ఓజీ 7 చూడడానికి వెళ్తున్నాం విమల్ థియేటర్లో. ఇంకా మనం థియేటర్కి వెళ్ళిపోదాం. మర్చిపోయావు, ఒక విషయం చెప్పాలి. కామెంట్ సెక్షన్లో పవర్ స్టార్ అని కామెంట్ చేయండి. అలా కామెంట్ చేస్తే రేపు మార్నింగ్ 10 AM లోపు మీ లైఫ్లో మీకు మంచి విషయం ఒకటి జరుగుతుంది అని నేను ప్రామిస్గా చెప్పను, ఎందుకంటే అలాంటివి ఏం అవ్వవు. ఏదో సరదాగా చెప్పాను అంతే, వీడియో లెంత్ కోసం. ఇంకా థియేటర్కి వెళ్ళిపోదాం. ఓ జస్ట్ వచ్చేసాం థియేటర్కి. ఇప్పుడు మన ఫ్రెండ్ వికాస్ వస్తాడు. వచ్చాక తినడానికి వెళ్దాం 5 స్టార్ హోటల్లోకి. మామూలుగా ఉండదు మనతో. లెట్స్ గో. ఇప్పుడు మనం రిచ్గా సాంబార్ ఇడ్లీ ఆర్డర్ పెట్టుకున్నాం విత్ జస్ట్ 45 రూపీస్. ఒకసారి టేస్ట్ చేసి కూడా చూద్దాం. అస్సలు బాగాలేదు. సర్లే, ఇంకా ఆర్డర్ పెట్టుకున్నాం కదా, తప్పదు, ఇదే తినాలి. ఇంక ఇడ్లీ తినేసాక టీ తీసుకున్నా. ఇది ఎలా ఉందంటే హాట్గా ఉంది. నేను సగం దాచి పెట్టింది కాదు టీ, ఆడిచ్చిందే సగం ఇచ్చాడు. 15 రూపాయలు అంటే ఇది ఏంటో ఈ రేట్లు. ఆడిచ్చిన దానికి ఏం సంబంధం లేదు. సర్లే, తాగేసిపోదాం. ఇంకా వచ్చేసాం థియేటర్కి. మళ్ళీ అక్కడ ఓజీ ఇంకేవో పోస్టర్స్ ఉన్నాయి, అవేంటో చూసేసి వెళ్ళిపోదాం. ఓజీ, ఇడ్లీ కొట్టు, ఇంకా దూరదర్శిని, ఇవైతే ఉన్నాయి. పిక్చర్స్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. సరే, ఇంకా పైకి వెళ్ళిపోదాం. ఆంధ్ర కింగ్ తాలూకా పోస్టర్ మామూలుగా లేదుగా, అదిరిపోయింది అసలు 3Dలో. సరే, ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఓడియమ్మ హీట్, ఈడిఎంలో బీట్. ఓడియమ్మ అప్పుడే మూవీ మొదలు పెట్టేశాడా? ఓ డిస్ట్రిక్ట్ యాడా? ఓకే ఓకే. ఇంకా మన సీట్లో మనం కూర్చుందాం. మూవీ ట్రేజర్స్ కొని వేస్తారంట ఇప్పుడు, ఇంకా ఇంటర్వెల్లో. సరే, ఇంకా మూవీ అయిపోయి కలుద్దాం. థియేటర్స్ టూర్ ఉందిగా, మామూలుగా ఉండదు మనతో. అయిపోయిందండి మూవీ. నాకైతే బాగా నచ్చింది. ఎంట్రీ సీన్, ఇంటర్వెల్, ఇంకా క్లైమాక్స్ సీన్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు. ఇంకా డీటెయిల్గా అయితే మన రివ్యూలో మాట్లాడుకుందాం. సరే, ఇంక ఇప్పుడు మనం విశ్వనాథ్ థియేటర్కి వెళ్ళిపోదాం. ఇదిగో వచ్చేసాం థియేటర్కి. చూడు, గోకులంలో సీత నుంచి మొదలు పెట్టారు. ఇంకా ఇదేంటి తొలిప్రేమ మూవీ ప్లేస్లో ఇంకేదో మూవీ కట్అవుట్ ఉంది. అరే, సుస్వాగతం మూవీ అని చెప్పి తమ్ముడు మూవీ కట్అవుట్ పెట్టారు ఎట్రా? ఇదేందా ఇది? అక్కడ ఇక్కడ కట్అవుట్ ఇది అసలు. సర్లే, మనం ఏం చేస్తాం. ఇంకా విశ్వనాథ్ థియేటర్ ఫ్రంట్లో అయితే గోకులంలో సీత నుంచి స్టార్ట్ చేసి వకీల్ సాబ్ మూవీతో ఎండ్ చేశారు ఇక్కడ. ఓకే, దీనికి 50 నుంచి 55K ఖర్చు అయిందంట వెల్కమ్ టు కైలాసం ఆర్ట్స్ కోసం. అందుకే ఎంత బాగుంది అసలు. కట్అవుట్స్ అయితే చాలా బాగున్నాయి చూస్తాకి. గోకులంలో సీత నుంచి వకీల్ సాబ్ వరకు ప్రతిదీ మంచి క్వాలిటీగా ఉన్నాయి. ఫొటోస్ అనేవి ఎక్కడ దొరికాయి కానీ ఇంకి. మిగతా సినిమా కట్అవుట్స్ అనేవి బ్యాక్ సైడ్ పెట్టాడంట. ఆడ వెళ్ళి చూద్దాం అవి ఎలా ఉన్నాయో. ఇదిగో మిగతావి భీమ్లా నాయక్ నుంచి స్టార్ట్ అయ్యి ఉస్తాద్ భగత్ సింగ్ వరకు ఉన్నాయి. సరే, ఇంకా లోపలికి వెళ్ళి సెలబ్రేషన్స్ అనేవి చూద్దాం. ఇంకా ఇక్కడ సెలబ్రేషన్స్ అనేవి ఒక చిన్న వీడియోలో పెట్టేస్తూ ఉంటాను, వాయిస్ ఓవర్ ఏం లేకుండా. చూసి ఎంజాయ్ చేయండి.
ఇప్పుడు మనం జీడిమెట్లలో ఉన్న రంగ థియేటర్కి వెళ్ళిపోదాం. అక్కడ సెలబ్రేషన్ చూడడానికి అవ్వదు, ఎందుకంటే ఇప్పటికే టైం 10:50 అయింది. 11కే షో స్టార్ట్ అవుతుంది అక్కడ. ఇంకా మనకి ఎక్కడ అవుతుంది చూడటానికి. సరే ఇంకా వెళ్ళిపోదాం. ఇదిగో వచ్చేసాం రంగ థియేటర్కి. ఇది కూడా సేమ్ విశ్వనాథ్ థియేటర్ లాగే చేశారు. ఆర్చ్ అనేది సింపుల్గా ఉంది కానీ చాలా బాగుంది. నాకైతే పెద్ద తేడా ఏం కనిపించట్లేదు రెండింటికి. ఆ ఒక్క జపనీస్ స్టైల్లో తప్పించి మిగతా అంతా సేమ్ అనిపించింది నాకు. ఇక్కడ చూసుకుంటే మనం థియేటర్ మొత్తం నిండిపోయింది ఫ్లెక్సీలతో. ఈ థియేటర్లో 24th నైట్ అయితే మామూలుగా చేయలేదు. సెలబ్రేషన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు ప్రతి ఒక్కరు. కట్అవుట్ లాంచింగ్ కానీ డీజే నైట్ కానీ మామూలుగా లేదు. మనం క్రాస్ రోడ్లో చూసుంటాం కదా, అలా చేసుకున్నారు సెలబ్రేషన్స్ అనేవి థియేటర్లో. చిన్న పవర్ స్టార్స్ భలే ఉన్నారు. ఇంకెప్పుడు మనం శ్రీరాములు థియేటర్కి వెళ్ళిపోతాం. లోపలికి వెళ్దామంటే గేట్ వేస్తారు. ఇదే ఫ్లెక్సీలు. ఇంకెంత శ్రీరాములు లోపల ఏమో పెట్టారేమో కానీ తెలీదు, చూడాలి. పెద్ద ఫ్లెక్సీ ఒకటి పెట్టారు. పెద్ద శ్రీరాములు 70mm థియేటర్ గురించి. సరే ఇంకా నేను ఇంత కష్టపడినందుకు ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోకి ఇంతే. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.